Hello everyone, let us go through the explanation of prelims paper 4, which is of the constable prelims examination. So we have 21 questions here on the screen. Let us look at the first question. First question చూద్దాము. This is one word substitute. Look at the first word. What is the first word? Exodus. Exodus is nothing but huge number of people మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ద అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి మాస్ నెంబర్ ఆఫ్ పీపుల్, చాలా ఎక్కువ మంది ప్రజలు మైగ్రేట్ అవ్వడాన్ని ఎక్సోడస్ అని అంటాం. సెకండ్ వన్, వాట్ ఇస్ సెకండ్ వన్? పిలిగ్రిమేజ్. ద వర్డ్ పిలిగ్రిమేజ్ రెఫర్స్ టు మోస్ట్లీ రిలీజియస్ ఈవెంట్స్. అంటే తీర్థయాత్రలకు పోవడం అని అంటారు మన తెలుగులో. తీర్థయాత్రకు వెళ్ళడానికి పిలిగ్రిమేజ్ అని అంటాం. తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? రెఫ్యూజీ. రెఫ్యూజీ ఈజ్ నథింగ్ బట్ టు టేక్ ఏ షెల్టర్ ఫ్రమ్ అదర్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఇండియన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏమన్నా స్పైయింగ్ చేసి వేరే గవర్నమెంట్ లేదా వేరే కంట్రీకి వెళ్ళిపోయి పారిపోయి అక్కడ వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం, అలాంటి దాన్ని రెఫ్యూజీ అని అంటాం. తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ వాట్? నామాడ్. నామాడ్ ఈజ్ అ పర్సన్ హూ డజంట్ స్టే ఇన్ వన్ పర్టికులర్ ప్లేస్, ఈజ్ కాల్డ్ యాజ్ వేగబాండ్. వేగబాండ్ అని కూడా అంటాం. అంటే దేశ దిమ్మరి అంటాం తెలుగులో. అంటే ఒక దగ్గర ఉన్నాడు ఇతను, ప్రతి చోట వేరే 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 ప్లేసెస్కి వెళ్తూ ఉంటాడు బ్రతకడానికి. So let us look at this. Exodus, look at this. A long journey made for a special purpose అన్నాడు ఫస్ట్ కేస్. నెక్స్ట్ వన్, ఏ సడన్ డిపార్చర్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్తే ఏమంటాం? దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్సడస్. సో దట్ షుడ్ బి యూజ్డ్ విత్ 1B. 1B ఎన్ని చోట్ల ఉన్నాయి? ఐదర్ ఫస్ట్ వన్ లేదంటేనేమో థర్డ్ వన్. ఓకేనా? తర్వాత ఇన్ కంటిన్యూషన్ పిలిగ్రిమేజ్ అని అడిగాడు. పిలిగ్రిమేజ్ ఆ పర్సన్ హూ ఫ్లీస్ దర్ కంట్రీ. ఫ్లీస్ అంటే పారిపోయి వెళ్ళిపోవడం అనమాట. పారిపోయి వెళ్ళిపోవడాన్ని మనము ఫ్లీయింగ్ అని అంటాం. సో ఫ్లీయింగ్ అనే దాన్ని మనం ఇక్కడ రెఫ్యూజీ. సో 3 షుడ్ బి యూజ్డ్ విత్ C. 3C కాంబినేషన్ రావాలి. థర్డ్ వన్ C ఇక్కడ లేదు కదా, థర్డ్ వన్ C ఇక్కడ ఉంది. అంటే మోస్ట్ ప్రాబబ్లీ మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ 1B, 2A, 3C, 4D చెక్ చేసుకోవాలి. 4లో ఏమన్నాడు? నార్మల్. నార్మల్ అంటే ఏంటి? ఆ పర్సన్ హూ మూవ్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ వితౌట్ ఏ ఫిక్స్డ్ హోమ్. ఒక దగ్గర అతనికి ఒక నివాసం ఉండదు, ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి ఫుడ్ కోసం కానీ వర్క్ కోసం కానీ వెళ్తూ ఉంటాడు. హీస్ కాల్డ్ యాజ్ నార్మాడ్. తర్వాత 3C అన్నాడు. 3C అంటే రెఫ్యూజీ, ఓ పర్సన్ హూ ఫ్లీస్ దర్ ఓన్ కంట్రీ డ్యూ టు వార్ ఆర్ డిజాస్టర్. ఏదైనా వార్ కానీ డిజాస్టర్ కానీ ఏదైనా అతనికి క్రైసిస్ కానీ జరిగినప్పుడు ఒక ప్లేస్ దగ్గర నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడాన్ని మనము రెఫ్యూజీ అని అంటాం అతన్ని. తర్వాత పిలిగ్రిమేజ్ అంటే లాంగ్ జర్నీ ఫర్ ఎ స్పెషల్ పర్పస్. బేసికలీ రిలీజియస్ అనే పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు. పిలిగ్రిమేజ్ అంటే తీర్థయాత్రలకు వెళ్ళడం అనే సెన్స్లో వస్తుంది. సో ఆన్సర్ షుడ్ బి యూజ్డ్ విత్ ద థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. Rearrangement of the sentences. First, if you look at the options given, ఆప్షన్స్ ఒకసారి మనం చూస్తే ఏ ఎక్కడ కూడా స్టార్ట్ అవ్వట్లేదు కదా, దెర్ ఈజ్ నో ఏ స్టార్టింగ్ విత్. అంటే ఏ మన స్టార్టింగ్ సెంటెన్స్ కాదని చెప్తున్నాడు, పాయింట్ నెంబర్ 1. తర్వాత నెక్స్ట్ బి సెంటెన్స్ ఏమన్నాడు ఇక్కడ? ఇఫ్ వీ యాక్ట్ రెస్పాన్సిబిలిటీ టుడే వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ ప్లానెట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. అసలు ఇక్కడ టాపిక్ దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇష్యూ ఏంటి? అసలు మన జనరేషన్ ఎందుకు మనం కాపాడుకుంటాము? ఒక ప్రాబ్లం మాట్లాడి ఫ్యూచర్లో మన జనరేషన్ని కాపాడుకోవచ్చు అని చెప్పాలి ఇక్కడ. కానీ ఎందుకు ప్రాబ్లం ఏంటి ఇంట్రడ్యూస్ కాలేదు. సో ఇఫ్ దెర్ ఈస్ నో ఇంట్రడక్షన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ వీ కెనాట్ యూస్ బి. నెక్స్ట్ సేమ్ అనండి ఇక్కడ ఇండివిజువల్స్ కెన్ ఆల్సో. ఈ వర్డ్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ద వర్డ్ ఆల్సో అంటే వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళు కూడా, అది మాత్రమే కాదు ఇది కూడా అని చెప్పడం. సో ప్రీవియస్ ఏదో ఒక సెన్స్ ఉంటేనే తప్ప ఆల్సో అనే మరో వర్డ్ మనకి యాడ్ అవ్వకూడదు. అంటే బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్లో మనం ఎప్పుడు కూడా ఆల్సో అనే వర్డ్ని యూస్ చేయకూడదు. సో ఈవెన్ సి ఈజ్ అవుట్ ఫ్రమ్ ద రేస్. నెక్స్ట్ కమింగ్ టు డి. డీలో ఏమన్నాడు ఇక్కడ? ఇట్ లీడ్స్ టు రైజింగ్ గ్లోబల్ టెంపరేచర్. ఇట్ లీడ్స్ టు సంథింగ్, ఇట్ కాజెస్ సంథింగ్, ఇట్ లీడ్స్ టు సంథింగ్ ఎల్స్. ఇక్కడ ఇట్ అని అంటే దీని గురించి ప్రాబ్లం మాట్లాడుతుంటాం. ఆ ప్రాబ్లం వల్ల గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి పెరుగుతాయంట. సో ఆ ప్రాబ్లం ఏంటి అని ఇక్కడ మన క్లారిటీ ఉందా? లేదు. సో ఈవెన్ డి కెనాట్ బి యూస్ బిగినింగ్. సో రిమైనింగ్ ఏంటి? ఓన్లీ ఈ. అంటే ఫస్ట్ ఆప్షన్ అవ్వాలి కదా. కాకపోతే మన ఆన్సర్ చెక్ చేసుకోవాలి ఒకసారి. ఎప్పుడైనా మీరు షార్ట్ కట్స్ ఉపయోగించినప్పుడు రీఅరేంజ్మెంట్ కేసులో స్పెషల్లీ రీఅరేంజ్మెంట్ సెంటెన్స్ వస్తే షార్ట్ కట్స్ ఉపయోగించాలి, యూజ్ చేయాలి ఖచ్చితంగా. బట్ షార్ట్ కట్స్ ఉపయోగించిన వెంటనే ఆన్సర్ని ఎప్పుడైనా సరే రివిజన్ చేసుకోండి. అంటే సెంటెన్స్ని రీరీడ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ అది. సెంటెన్స్ ఏమన్నాడు ఇక్కడ? క్లైమేట్ చేంజ్. ఇది ఇష్యూ అయి ఉండొచ్చు కదా ఇక్కడ. క్లైమేట్ చేంజ్ ఇస్ ఎ సీరియస్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూ కాస్డ్ బై హ్యూమన్ యాక్టివిటీస్ లైక్ డిఫారెస్టేషన్ అంటే చెట్లను నరికివేయడం, అండ్ బర్నింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఆ నరికిన చెట్లని పూర్తిగా బర్న్ చేయడం అనేది పాయింట్. అంటే పొల్యూటెంట్స్ని రిలీజ్ చేస్తూ ఉంటాం మనం. దానివల్ల
క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు డీలో ఏముంది ఇక్కడ, ఇట్ లీడ్స్ టు రైజింగ్ గ్లోబల్ టెంపరేచర్స్. ఇప్పుడు చెట్లను నరికేసి చెట్లను తగలబెట్టడం వల్ల టెంపరేచర్స్ రైజ్ అవుతాయి కదా, అదే పాయింట్ ఇక్కడ. ఇట్ లీడ్స్ టు రైజింగ్ గ్లోబల్ టెంపరేచర్స్, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అండ్ మెల్టింగ్ ఐస్ క్యాప్స్ అంటే మనకు ఉండే ఏవైతే ఐస్ బర్గ్స్ అని అంటాం కదా బేసికల్లీ. సో ఐస్ బర్గ్స్ అన్ని కూడా మెల్ట్ అవుతూ ఉంటాయి టెంపరేచర్స్ రైజ్ అనే వల్ల, విచ్ థ్రెటన్ ఎకో సిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ. దానివల్ల బయోడైవర్సిటీ థ్రెటన్ చాలా డేంజర్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వన్ ఏంటి, ఏమన్నాడు ఇక్కడ, మెనీ కంట్రీస్ ఆర్ వర్కింగ్ ఆన్ రిడ్యూసింగ్ కార్బన్ ఎమిషన్స్ రెడ్యూస్ చేయడానికి చాలా కంట్రీస్ ప్రయత్నిస్తున్నాయి. అండ్ స్విచ్చింగ్ టు రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ టు కాంబాట్ దిస్ క్రైసిస్. ఏ క్రైసిస్, క్లైమేట్ చేంజ్ అనే క్రైసిస్ని కాంబాట్ చేయడానికి. కాంబాట్ అంటే మీనింగ్ ఏంటి, ఫైట్ చేయడానికి, ఫేస్ చేయడానికి. ఫైట్ లేదా ఫేస్ అని అర్థం. వాటిని ఫైట్ చేయడానికి చాలా కంట్రీస్ ట్రై చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే కంట్రీస్ మాత్రమే కాదు, అంటే గవర్నమెంట్స్ మాత్రమే కాదు, గవర్నమెంటే చేయాల్సిన అవసరం లేదు. యాజ్ సిటిజన్స్, ఇండివిజువల్స్ ఆల్సో కెన్ ఆల్సో కాంట్రిబ్యూట్ బై అడాప్టింగ్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ లైక్ యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కన్సర్వింగ్ వాటర్ అండ్ రిడ్యూసింగ్ వేస్ట్. గవర్నమెంట్స్ ఒకటే ప్రయత్నించడం కాదు, ఇండివిజువల్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం ఉన్నాము, పర్సనల్ వెహికల్స్ యూజ్ చేయకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, వాటర్ వేస్ట్ చేయకుండా వాటర్ సేవ్ చేయడం, ఇలాంటి కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకోవడం మనం కూడా సేవ్ చేయొచ్చు. సో గవర్నమెంట్స్ మాత్రమే కాదు, ఇండివిజువల్స్ కూడా చేంజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఆల్సో అనే పాయింట్ కనెక్షన్ వచ్చింది కదా, దట్ ఈస్ అ పాయింట్. లాస్ట్ ఏంటి, బి, ఇఫ్ ఈ యాక్ట్ రెస్పాన్సిబిలిటీ డే, గవర్నమెంట్స్ మనం అందరం కలిసి రెస్పాన్సిబుల్ యాక్ట్ చేస్తే వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ ప్లానెట్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ కోసం మన ప్లానెట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఇంత బ్యాక్గ్రౌండ్ కంటెంట్, అంటే ప్రతిదీ కూడా పేర్ మేకింగ్ చేసుకోవాలి, ప్రతిదీ కూడా కనెక్ట్ చేసుకోవాలి. బట్ దానికంటే ముందు ఎలిమినేషన్ కూడా తెలియాలి. ఆ ఎలిమినేషన్ ఒక్క పాయింట్ మనకు తెలిసిందంటే వీ కెన్ కంటిన్యూస్లీ ఎలిమినేట్ ద ఆప్షన్స్ అండ్ వీ కెన్ కన్క్లూడ్ ద ఆన్సర్ వెరీ ఈజీలీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. Look at this. Fill in the blank with the correct forms of the word to make it meaningful అన్నాడు. Look at the first word. What is the first word? If చూసారు అని అంటే if కండిషన్ అప్లై అవుతుందని గుర్తుపెట్టుకోండి. వేర్ ఎవర్ యూ సీ ద వర్డ్ ఇఫ్, యూ షుడ్ అప్లై ఇఫ్ కండిషన్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్ప వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఆర్డర్ అడగడు. ఓకే, లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? ఇఫ్ యూ హ్యాడ్ చెక్డ్, హ్యాడ్ ప్లస్ V3 అన్నాడంటే ఇఫ్ కండిషన్ మోడల్ నెంబర్ 3. మొత్తం 4 కండిషన్స్ ఉంటాయండి. ఆ 4 కండిషన్లో హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. 4 కండిషన్ ఫిక్స్డ్గా ఉంటాయి. మన క్లాస్లో నేర్చుకున్నాం ఆల్రెడీ, ఒక 2 టాపిక్స్ ఆల్రెడీ కంప్లీట్, ఈ టూ సెట్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసాం దీంట్లో. సో హ్యాడ్ చెక్డ్, కంటిన్యూషన్ ఏమన్నాడు, వుడ్ హ్యావ్ నోటీస్డ్, వుడ్ హ్యావ్ ప్లస్ V3. సో ఒక స్ట్రక్చర్ ఏంటి అని అంటే, ఒకవైపు హ్యాడ్ ప్లస్ V3 ఉంటే ఆన్ ద అదర్ సైడ్ కంటిన్యూషన్ ఏముండాలంటే వుడ్ లేదా షుడ్, కుడ్, మైట్. ఓకేనా, ఏమో ఉండాలి, వుడ్, షుడ్, కుడ్ ఆర్ మైట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఇది ఇఫ్ కండిషన్ లో మోడల్ నెంబర్ 3 కేస్ అనమాట. సారీ, ఇది ఇఫ్ కండిషన్ లో మోడల్ నెంబర్ 3 కేస్, మోడల్ నెంబర్ 3 ఇది. ఓకేనా, సో ఈ కాంబినేషన్ ఒకటి పాసిబిలిటీ ఉంది, కేస్ నెంబర్ 1. తర్వాత కేస్ నెంబర్ 2 ఏమన్నాడు ఇక్కడ, చెక్డ్, ఓన్లీ ఈడీ మాత్రమే వస్తుంది, V2 అంటే సింపుల్ పాస్ట్. నెక్స్ట్ వన్ ఏమన్నాడు, వుడ్ నోటీస్. ఇది ఇఫ్ కండిషన్ మోడల్ నెంబర్ 2 కిందకి రావచ్చు. ఇఫ్ కండిషన్ మోడల్ నెంబర్ 2లో పాసిబిలిటీ ఏంటి అని అంటే, ఒకవేళ V2 అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తాయి, ఆన్ ద అదర్ సైడ్ మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాంటి కాంబినేషన్స్ రావాలి. ఏంటవి, వుడ్, ఓకే, షుడ్, కుడ్, మైట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉండాలి. కానీ కంటిన్యూషన్ లో వుడ్ లేదు, అక్కడ విల్ ఇచ్చాడు, గమనించారా? సో దట్ ఆప్షన్ ఈజ్ అవుట్. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు, చెక్స్ అన్నాడు. ఇఫ్ ఈ చెక్స్ అనేది ఏ వర్క్ ఫామ్ అవుతుందని అంటే V5 అవుతుంది. V5 అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అన్నది. కంటిన్యూషన్ ఏమన్నాడు ఇక్కడ, వర్డ్ నోటీస్డ్ అన్నాడు. ఒకవేళ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వస్తే అది మోడల్ నెంబర్ 1 అవ్వచ్చు. మోడల్ నెంబర్ 1లో సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5 అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్స్ ఉంటాయి. ఆన్ ద అదర్ సైడ్ ఉండాల్సిన వర్డ్స్ ఏంటి అని అంటే విల్ కానీ, షెల్ కానీ, కెన్ కానీ, మే కానీ ప్లస్ V1. అలాంటి కాంబినేషన్ ఇక్కడ ఉందా మనకు? లేదు. సో అది లేదు కదా, ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటి, హ్యాడ్ చెక్. అసలు హ్యాడ్ చెక్ తర్వాత మనకు చెక్ అనే వర్బ్ రాదు, ఖచ్చితంగా V3 కాంబినేషన్ యూజ్ చేయాల్సిందే. ఓకేనా, V3 యూజ్ చేయాల్సిందే. సో 4th ఆప్షన్ కూడా రాదు. సో అన్ని ఎలిమినేషన్ చేసినట్లయితే మన ఆన్సర్ షుడ్ బి యూజ్డ్ ఓన్లీ విత్ ద ఫస్ట్ వన్. సో వాట్ ఇస్ ద ఫస్ట్ వన్? ఇఫ్ హీ హ్యాడ్ చెక్డ్ మోర్ కేర్ఫుల్లీ హీ వుడ్ హ్యావ్ నోటీస్ ద మిస్టేక్ ఇన్ ద రిపోర్ట్. సో ఈ కాంబినేషన్స్ అన్ని కూడా ఓన్లీ 4 రూల్స్ ఉంటాయి. ఇఫ్ యూ లెర్న్ ద 4 రూల్స్ ఇన్ ఎ ఫిక్స్డ్ కాంబినేషన్, వీ లెర్న్డ్ ఇట్ ఇన్ ద రెగ్యులర్ ఆఫ్లైన్ క్లాస్ రూమ్స్. సో ఆ 4 కాంబినేషన్స్ ప్రాపర్ గుర్తుపెట్టుకోండి.
యూ విల్ క్లియర్ అట్లీస్ట్ వన్ క్వశ్చన్. ఎందుకు అట్లీస్ట్ వన్ క్వశ్చన్ అంటున్నానంటే, మీరు ప్రిలిమ్స్ తీసుకున్నా, మెయిన్స్ తీసుకున్నా, కానిస్టేబుల్ తీసుకున్నా, ఎస్ఐ తీసుకున్నా, ఖచ్చితంగా మీకు ఒక ఇఫ్ కండిషన్ క్వశ్చన్ లేకుండా వాడు ఏ ఎగ్జామ్ కూడా మీకు ఇవ్వడు. ఒక ఇఫ్ కండిషన్ క్వశ్చన్, ఒక ఆర్టికల్ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. ఎర్రర్ ఇవ్వాలి. ఏ పార్ట్లో ఎర్రర్ ఉంది? ద టీచర్ గేవ్ ద స్టూడెంట్స్ ఏ హోంవర్క్ అనే కాంబినేషన్ ఎప్పుడు కూడా ఆర్టికల్తో యూజ్ చేయము. ఐ గాట్ ఏ హోంవర్క్, ఐ రోట్ హోంవర్క్, అంతేనా? సో ఐ గాట్ హోంవర్క్, ఐ రోట్ హోంవర్క్, టీచర్ గేవ్ హోంవర్క్, దట్స్ అ పాయింట్. యూ కెనాట్ యూజ్ ఎనీ ఆర్టికల్ విత్ ఏ. ఎందుకు సార్ అని అంటే, హోంవర్క్స్ అనే కాంబినేషన్ మనం చేంజ్ చేయలేము ప్లూరల్లోకి. అది ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్గా మనం యూజ్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఇట్ కెనాట్ బి అ కౌంటబుల్ నౌన్ అయితే ఏ కానీ యాన్ కానీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇట్లా, ఓకేనా? ఏ బాయ్. ఇప్పుడు ఏ బాయ్ అనేది ప్లూరల్లోకి చేంజ్ చేయొచ్చు. ప్లూరల్లోకి చేంజ్ చేస్తే ఏమవుతుంది? బాయ్స్ అవుతుంది. ఇలా సింగులర్లో ఉన్నదానికి ఏ బాయ్ అని యూజ్ చేయొచ్చు మనం. ఏ పెన్ అనొచ్చు, ప్లూరల్లో పెన్స్ అనొచ్చు. బట్ ఏ హోంవర్క్, ప్లూరల్లో హోంవర్క్స్ అని ఉండదు మనకు. సో దట్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్కి ఏ కానీ యాన్ కానీ వీ కెనాట్ యూస్. దట్ ఈస్ అవుట్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఇడియామాటిక్ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ కావాలి. బట్ నేను మీకు ప్రతిసారి చెప్తూనే ఉన్నా, వెన్ ద ఇడియం ఈజ్ గివెన్ ఇన్ ద సెంటెన్స్, యూ రీడ్ ద సెంటెన్స్ ఫస్ట్. సెంటెన్స్ చదివితే మనకు క్లారిటీ వస్తుంది. ఏమన్నాడు ఇక్కడ? ఆఫ్టర్ లూజింగ్ ద ఫస్ట్ రౌండ్ అతను లాస్ అయ్యాడు. ఓకే, పర్లేదు, ఏదో గేమ్ జరుగుతుంది, ఫస్ట్ రౌండ్ అతను లాస్ అయ్యాడు, బాగానే ఉంది. కంటిన్యూషన్ ఏమన్నాడు? హీ త్రూ ద హెల్ప్ ఆఫ్టర్ ద హ్యాట్చెట్ బై క్విట్టింగ్ ద కాంపిటీషన్ ఆల్ టుగెదర్. ఫస్ట్ రౌండ్ వాడు లాస్ అయ్యాడు. ఫస్ట్ రౌండ్ లాస్ అయిన తర్వాత తిరిగి గట్టిగా ప్రయత్నించాలి, కానీ ఫస్ట్ రౌండ్ లాస్ అయ్యని చెప్పి పూర్తిగా గేమ్నే ఆపేశాడు. నో, చాలా జాగ్రత్త చూద్దాం. ఫస్ట్ రౌండ్ ఏమన్నాడు ఇక్కడ? టు యాక్ట్ రెక్లెస్లీ. సెకండ్ ఏమన్నాడు? టు ఎండ్యూర్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ బ్రేవ్లీ. వీడు ఎండ్యూర్ అయ్యాడా, క్విట్ అయ్యాడు. ఎండ్యూర్ అంటే కంటిన్యూ చేయడం, ఓకేనా? ఎండ్యూర్ ఈజ్ టు కంటిన్యూ, బట్ దిస్ ఫెలో డిడ్ నాట్ కంటిన్యూ, ఓకేనా? క్విట్ అయ్యాడు అని చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత నెక్స్ట్ వన్, టు వైడ్ రెస్పాన్సిబిలిటీ. ఇంకోటి ఏంటి? టు మేక్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్ వర్స్ బై టేకింగ్ అన్ అడిషనల్ రెక్లెస్ యాక్షన్. ఆల్రెడీ లాస్ అయినవరా బాబు నువ్వు. లాస్ అయినప్పుడు కొంచెం గట్టిగా ప్రయత్నించి ముందుకు వెళ్ళాలి, కానీ పూర్తిగా ఆపేసి ఎట్లా? కానీ దిస్ ఫెలో ఈ డిడ్ నాట్ డూ లైక్ దట్. He is already in a bad situation. He made it worse by taking an additional risk. And also that risk is reckless risk. అది ఒక నెగిటివ్ రిస్క్ తీసుకున్నాడు ఇక్కడ, పూర్తిగా క్విట్ చేసి పడేశాడు. సో త్రూ ద హెల్ ఆఫ్టర్ ద హ్యాచ్ ఈస్ టు మేక్ ద బ్యాడ్ సిచ్యువేషన్ ఈస్ టు ఇంటూ వర్స్ సిచ్యువేషన్. ఆల్రెడీ బ్యాడ్గా ఉన్నదాన్ని వర్స్గా చేయడాన్ని మనము త్రూ ద హెల్ ఆఫ్టర్ ద హ్యాచెట్ అని అంటాం. సో దట్ ఆన్సర్ షుడ్ బి యూజ్డ్ విత్ ద 4th one. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. There are 5 parts of the sentences. You need to rearrange them. Rearrange చేయాలి. సరే, ఎలా రీఅరేంజ్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ ఒక ఆర్టికల్ ఉంది ఇక్కడ. వాట్ ఈస్ ఆర్టికల్? ద. ఆర్టికల్స్ ఎక్కడ వచ్చిన అని చెప్పా? నౌన్స్, ఓకేనా? ద టాపిక్, ద వర్బ్, ద వి, ద డిస్కసింగ్. ఏది పాసిబిలిటీ ఉందో చెప్పండి. అబ్సల్యూట్లీ ద టాపికే కదా. సో ఖచ్చితంగా ద టాపిక్ రావాల్సిందే. అంటే ఈ షుడ్ బి ఫాలోడ్ బై కంపల్సరీ డి. ఓకే, ద టాపిక్ ఇది ఒక సెట్. తర్వాత ఇక బి దగ్గర రండి. బిలో ఏమన్నాడు? we discussing or we were discussing కదా. సో we were discussing అంటే we starts with B, తర్వాత were discussing అంటే C, తర్వాత అది A, BCA. we were discussing ద టాపిక్ అనొచ్చు కదా. మేము ఒక టాపిక్ ని డిస్కస్ చేస్తున్నాం అంటే కంటిన్యూషన్ ఏమొస్తుంది అక్కడ? ఈడి కదా. ఈ అండ్ డి, BCAED. ఎక్కడుంది ఆప్షన్ చెప్తారా? బితో స్టార్ట్ అవ్వాలి. BCAED. ఆన్సర్ గోస్ విత్ ద 3rd one. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఏమన్నాడు ఇక్కడ? డిస్పైట్ ద ఛాలెంజెస్. ఎప్పుడైతే మీకు డిస్పైట్ అనే వర్డ్ కనిపిస్తుందో యూ షుడ్ రిమెంబర్ వన్ థింగ్. ఇది పాజిటివ్ విత్ నెగిటివ్ కానీ ఆర్ నెగిటివ్ విత్ పాజిటివ్ కానీ. అంటే దాని అర్థం ఏంటి అంటే కాంట్రాస్ట్ సెన్స్ ని చూపిస్తుంది. ఇట్ షోస్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే పాజిటివ్ విత్ నెగిటివ్ లేదా నెగిటివ్ విత్ పాజిటివ్. డిస్పైట్ ద ఛాలెంజెస్ అంటే డిఫికల్టీస్ అని అర్థం ఇక్కడ. సో ఇట్స్ అ నెగిటివ్ వర్డ్. డిస్పైట్ ద ఛాలెంజెస్ షీ డిసైడెడ్ టు వెదర్ ద స్టార్మ్. అంటే ఎంత డిఫికల్ట్ ప్రాబ్లం ఉన్నా సరే ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంది ఆమె. She did not give up. She is going on to do something. First one, avoid taking risk. No, risk తీసుకోవడాన్ని weather the storm అంటాం మనం. To take the risk is weather the storm. First one is out. తర్వాత to endure a difficult situation bravely. చాలా courage తోని, brevity తోని she is enduring అంటే continuing a difficult situation. Second one కొంచెం పాసిబిలిటీ ఉంది. తర్వాత థర్డ్ వన్ ఏమన్నాడు? to change direction suddenly. No, it's not the correct one. అసలు మీనింగ్ లేదు దానికి. నెక్స్ట్ వన్,
టు గివ్ అప్ అండర్ ప్రెషర్. గివ్ అప్ అంటే మీనింగ్ ఏంటి? విత్డ్రా, వదిలేసేయడం కదా, త్యాగం చేసేయడం, ఇంకా నా వల్ల కాదని వదిలేసేయడం. దట్స్ కాల్డ్ గివ్ అప్. ఈమె గివ్ అప్ ఇవ్వలే, షీ వాజ్ వెదరింగ్ ద స్టార్మ్, దట్ మీన్స్ షీ వాజ్ గోయింగ్ అగేన్స్ట్ ద సిచ్యువేషన్. సో ఆన్సర్ షుడ్ బి యూజ్డ్ విత్ ద సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. What is the meaning of the word euphoria? Euphoria means happiness. చాలా సంతోషంగా, చాలా జాయ్ఫుల్ గా ఉండడాన్ని యూఫోరియా అని అంటాం. కన్ఫ్యూజన్ నెగిటివ్ వర్డ్ కదా, హ్యాపీనెస్ పాజిటివ్ వర్డ్ కదా, సాడ్నెస్ నెగిటివ్ వర్డ్, యాంగ్జైటీ అనేది టెన్షన్ గా కూడా తీసుకోవచ్చు. టెన్షన్ అది ఒక నెగిటివ్ వర్డ్, ఒక్కటే పాజిటివ్ వర్డ్ ఉంది, ఏంటి వర్డ్? హ్యాపీనెస్. ఆల్రెడీ అక్కడ రాసాను హ్యాపీనెస్ అని. యూఫోరియా అంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీగా, ఎక్స్ట్రీమ్ మెరీగా, సంతోషంగా, జాయ్ఫుల్గా ఉండని హ్యాపీనెస్ అండి. దట్ ఇస్ సెకండ్ వన్. ఓకేనా? ఓకే, ఇక్కడ సెంటెన్స్ కూడా ఇచ్చాడు. ద వర్కర్స్ వర్ ఇన్ స్టేట్ ఆఫ్ యూఫోరియా ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్. ఆ న్యూస్ విన్న తర్వాత చాలా యూఫోరిక్ స్టేట్ లో ఉన్నారు వాళ్ళు, అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. దట్స్ మీనింగ్. నెక్స్ట్ వన్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫ్రేజ్ బ్రేక్ ద ఐస్ ఇన్ హీ ట్రై టు బ్రేక్ ద ఐస్ ఎట్ ద మీటింగ్? మీటింగ్ లో హీ ట్రై టు బ్రేక్ ద ఐస్ అంట. ట్రై టు బ్రేక్ ద ఐస్ అంటే సింపుల్ గా చెప్తాను, మీ కాలేజెస్లో, స్కూల్స్లో మీకు ఐసీ క్లాసులను ఉంటాయి, ఇంట్రడక్షన్ క్లాసులు. ఐడియా ఉందా? లైక్ మీరు కొత్తగా వెళ్ళి కాలేజ్ జాయిన్ అయ్యారు అనుకోండి, మీ సీనియర్స్ మిమ్మల్ని మీటింగ్ లాగా పిలిచి, చిన్న మీటింగ్ అని చెప్పేసి, ఇన్ఫార్మల్ టర్మ్లో దాన్ని ర్యాగింగ్ అని అంటాము, ఫార్మల్ టర్మ్లో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐసీ, లైక్ ఇంట్రడక్షన్ క్లాసెస్. సో యూ విల్ బి కాల్డ్ అండ్ యూ విల్ బి ఆస్క్ సమ్ క్వశ్చన్స్. నువ్వు ఏం చేస్తావు, ఎక్కడ నుండి వచ్చినావు, ఈ బ్రేకింగ్ ద ఐస్ సెషన్ అంటారు దాన్ని. సో యూ స్టార్ట్ ఇన్వాల్వింగ్ అండ్ యూ స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్, యూ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ పీపుల్. సో జనాలతో కమ్యూనికేట్ చేయడం అనేది దాన్ని మనం బ్రేకింగ్ ద ఐస్ అని అంటాం. సో ఇక్కడ చూడండి, స్టార్ట్ ఏ కన్వర్జేషన్, మోస్ట్ పాసిబుల్ ఆన్సర్. ఇంకోటి ఏంటి? డిస్ట్రాయ్, నెగిటివ్. మేక్ థింగ్స్ వర్స్ అంట, ఇది కూడా నెగిటివ్. ఇగ్నోర్ అన్నా కూడా నెగిటివ్. నెగిటివ్ కాదు, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేయడం. దట్ ఈస్ ఫస్ట్ వన్. నెక్స్ట్ 10. ఫ్రమ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ద వర్డ్ సెలెక్ట్ ద వన్ విచ్ ఈస్ సినానిమస్. రెండు ఏవైతే సినానిమస్ అవి మనం ఫైండ్ అవుట్ చేయాలి, సేమ్ మీనింగ్స్ ఉన్న వర్డ్స్. ఫస్ట్ వర్డ్, వాట్ ఇస్ ద ఫస్ట్ వర్డ్? ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ అంటే మీనింగ్ ఏంటన్నా? ట్రాన్స్పరెంట్ మీన్స్ సంథింగ్ దట్ ఈస్ క్లియర్. ఒపేక్ అని అంటే మీనింగ్ సంథింగ్ దట్ ఈస్ అన్క్లియర్. ఈ రెండు వర్డ్స్ మనం క్లాస్ రూమ్ లో చెప్పుకున్నవే, రెండు చెప్పాను నేను క్లాస్ రూమ్ లో, బోత్ ఐ థాట్. నెక్స్ట్, వాట్ ఈస్ నెక్స్ట్ వన్? డల్. లెట్ us say లేజీ, లేదంటేనేమో ఇన్యాక్టివ్, లేదా డార్క్. మూడు మీనింగ్స్ తీసుకోవచ్చు ఇక్కడ. బ్రైట్ అని అంటే కలర్ఫుల్, లేదా యాక్టివ్ అనే మీనింగ్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ పర్సన్ బట్టి. బట్ అవి రెండు ఆపోజిట్స్ అవుతాయి, ఇవి రెండు ఆపోజిట్స్ అవుతాయి, సినోనిమ్స్ అయితే కాదు. నెక్స్ట్ వన్ ఏంటి? ఫ్రెజైల్. ఫ్రెజైల్ మీన్స్ వీక్ లేదా జెంటిల్. స్ట్రాంగ్ అంటే మీనింగ్ ఏంటి? రిజిడ్. ఓకేనా? చాలా స్ట్రాంగ్ గా, రిజిడ్ గా, స్ట్రిక్ట్ గా ఉండడానికి కూడా రిజిడ్ అనొచ్చు. స్ట్రిక్ట్, లేదా యూ కెన్ ఆల్సో గో విత్ వన్ మోర్ వర్డ్, ఫార్మ్. FIRM, ఫార్మ్ అన్నా కూడా స్ట్రిక్టే, స్ట్రాంగే. అబండెంట్. అబండెంట్ మీనింగ్ ఏంటి అని అంటే ప్లెంటీ. ప్లెంటీ అని అంటే ఏంటి? చాలా ఎక్కువగా ఉండడం, లాట్ ఆఫ్ అని అర్థం. ఇంకోటి ఏమన్నాడు? ప్లెంటిఫుల్ అని అన్నాడు. ప్లెంటిఫుల్ అన్న ప్లెంటీ అన్న మీనింగ్ రెండు సేమే. సో దీస్ టూ ఆర్ సినానిమస్, దీస్ టూ ఆర్ సినానిమ్స్. ఈవెన్ 4 కాంబినేషన్ కూడా సినానిమ్. సో ఫ్రైజైల్ అంటే వీక్, స్ట్రాంగ్ అంటే స్ట్రిక్ట్ లేదా ఫర్మ్ కదా, స్ట్రాంగ్. ఇవి రెండు ఆపోజిట్స్ అవ్వచ్చు కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటి అని అంటే మనకు కావాల్సింది ఈ రెండు ఆపోజిట్సే, ఈ రెండు ఆపోజిట్సే, ఈ రెండు ఆపోజిట్సే. సో ఓన్లీ అబండెంట్ అన్న ప్లెంటిఫుల్ అన్న మీనింగ్ ఈస్ సేమ్. మనకు కావాల్సింది ఏంటి? అక్కడ సినానిమస్ పేర్స్ కావాలి. సో ఆన్సర్ షుడ్ బి టేకెన్ విత్ ద ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. లుక్ ఎట్ దిస్. ఆ పర్సన్ హూ ట్రీట్స్ పేషెంట్ ఇన్ హాస్పిటల్ ఏమంటారు అతన్ని? డాక్టర్. ఏ పర్సన్ హూ ప్రిపేర్స్ ఫుడ్ ఇన్ రెస్టారెంట్ ఏమంటారు అతన్ని? చెఫ్. ఈ రెండు పట్టుకుంటే మీకు ఆన్సర్ వస్తాయి. 1B 2A. 1B ఉంది కదా ఇక్కడ, ఇంకెక్కడైనా 1B ఉందా? లేదు. సో ఆన్సర్ ఏంటి? ఫస్ట్ వన్. 2A వచ్చింది కదా. 3D కూడా రావాలి. 3 ఏమన్నాడు? ఆ పర్సన్ హూ టీచర్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్ ఏమంటారు అతన్ని? టీచర్ అంటారు. 1D 3D కరెక్ట్ కదా. నెక్స్ట్ 4C. ఆ పర్సన్ హూ ఫ్లైస్ అన్ ఏరోప్లేన్ ఏమంటారు అతన్ని? C అంటే పైలట్. తర్వాత 5E ఏముంది ఇక్కడ? 5. ఆ పర్సన్ హూ రిపేర్స్ కార్స్ ఈస్ కాల్డ్ ఎస్ మెకానిక్. సింపుల్ కాంబినేషన్స్, చిన్న చిన్న వర్డ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. లుక్ ఎట్ దిస్ అగైన్. ఏ బుక్ దట్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ మ్యాప్స్. మ్యాప్స్ అన్ని కలిగి ఉన్నదాన్ని ఏమంటాం ఆ బుక్ ని? డిక్షనరీ అంటే వర్డ్స్ ఉంటాయి, అట్లాస్ అంటే మ్యాప్స్ ఉంటాయి. అయిందా? ఐడియా ఉందా? చిన్నప్పుడు అట్లాస్ బుక్ ఉండేది, అన్ని కంట్రీస్ పిక్చర్స్ అన్ని దాంట్లో ఉండేవి, దాన్ని అట్లాస్ అంటాం.
ఓకేనా, చూడండి ఇక్కడ కలెక్షన్ ఆఫ్ మ్యాప్స్ ని అట్లాస్ అంటాం. సో మనకు అక్కడ రావాల్సింది 1B. 1B ఎక్కడ ఉందో చెక్ చేయండి. ఇక్కడ 1C, 1A, 1B, 1E అంటే మోస్ట్ ప్రాబబ్లీ థర్డ్ ఆప్షన్ కదా. సో చెక్ ఫర్ 2A. 2లో ఏమన్నాడు, ఏ బుక్ దట్ ఎక్స్ప్లెయిన్స్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్స్ అంట. ఏమంటాం దాన్ని, డిక్షనరీ. డిక్షనరీలో మీనింగ్స్ చెక్ చేసుకుంటాం కదా, దట్స్ అ పాయింట్. నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి, 3A. 3లో ఏమన్నాడు, ఏ బుక్ దట్ కంటైన్స్ ఎ కలెక్షన్ ఆఫ్ పోయమ్స్. పోయమ్స్ అన్ని ఒక దగ్గర ఉంటే పోయట్రీ అంటాం, అది డి కరెక్టే కదా. నెక్స్ట్ 4C. అవుట్ ఈస్ 4, ఏ బుక్ దట్ ప్రొవైడ్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆన్ వేరియస్ సబ్జెక్ట్స్. అంటే ప్రతి సబ్జెక్ట్ నుండి దాంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ బుక్ ని మనం ఏమంటామంటే దట్స్ కాల్డ్ యాజ్ ఎన్సైక్లోపీడియా. ఎన్సైక్లోపీడియా ఇస్ ఎ బుక్ విచ్ కంటైన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్, ఆల్ ద నాలెడ్జ్ దట్ రిలేటెడ్ టు ఆల్ ద సబ్జెక్ట్స్. తర్వాత లాస్ట్ వన్, ఏ బుక్ దట్ కంటైన్స్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అండ్ దేర్ సినోనిమ్స్. దాన్ని ఏమనొచ్చు ఇక్కడ, థెసరస్. థెసరస్ అని అంటే ఓన్లీ వర్డ్స్ సినోనిమ్స్, ఓన్ టు సినోనిమ్స్ ఉంటాయి. ఈవెన్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి దాంట్లో. డిక్షనరీకి థెసరస్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, డిక్షనరీలో వాడు సినోనిమ్స్ ఇస్తాడు, యాంటోనిమ్స్ ఇస్తాడు, దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్తాడు, ఎగ్జాంపుల్ కూడా ఇస్తాడు. డిక్షనరీస్ అలా ఉంటాయి. బట్ థెసరస్ అలా కాదు, వర్డ్ మీనింగ్ అలా ఉండేదాన్ని థెసరస్ అని అంటాం. నెక్స్ట్ 13, ఆన్ ద లుక్అవుట్. ఆ ఫ్రేజ్, ఆ ఇడియం కి మీనింగ్ అడిగాడు. ద డిటెక్టివ్ అంటే కొద్దిసేపు పోలీస్ అనుకుందాం. ద పోలీస్ వాజ్ ఆన్ ద లుక్అవుట్ ఫర్ ద మిస్సింగ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ మిస్ అవుతుంది, దానికోసం పోలీస్ సెర్చ్ చేస్తా ఉన్నాడు. దట్స్ కాల్డ్ యాజ్ ఆన్ ద లుక్అవుట్. ఓకేనా, చూడండి ఇక్కడ ఇగ్నోర్ ద సిచ్యువేషన్. ఇక్కడ ఇగ్నోర్ చేయట్లేదు అతను అదేంటంటే సెర్చ్ చేస్తా ఉన్నాడు. కెప్ట్ సర్చింగ్ కేర్ఫుల్లీ, పాసిబిలిటీ ఉంది కదా. నెక్స్ట్ వన్ ఏంటి, ఓవర్లుక్ అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఒక ప్రూఫ్ ని మిస్ అయిపోవడం, చూడడం కాదు, ప్రూఫ్ ని మిస్ అయిపోవడాన్ని ఓవర్లుక్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఏంటి, వెయిటెడ్ ఫర్ సమ్వన్ ఎల్స్ టు ఫైండ్ నో. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ, సెకండ్ వన్. ఏంటి సెకండ్ అక్కడ, కెప్ట్ సర్చింగ్ ఫర్ సంథింగ్ కేర్ఫుల్లీ ఈస్ ఆన్ ద లుక్అవుట్. ఓకేనా. నెక్స్ట్ 14, ఏ రాయల్ బ్యాంక్వెట్ వాస్ ఫిల్డ్ విత్ డాష్ డిషెస్ ఈచ్ మోర్ డెలిషియస్ అండ్ బ్యూటిఫుల్లీ ప్రెజెంటెడ్ దెన్ ద లాస్ట్. ఒక రాయల్ డిన్నర్ జరుగుతుంది, మంచి డిన్నర్ జరుగుతుంది, ఒక ఎమ్మెల్యే ఎంపీ టైప్ ఆఫ్ డిన్నర్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ప్రతి డిష్ కంటే ఒక దానికంటే మించి ఒకటి టేస్టీగా ఉందంట. సో దాన్ని ఎలాంటి డిషెస్ అనవచ్చు. ఫస్ట్ కూడా ఏమన్నాడు, స్కాంటీ అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే వేస్ట్ఫుల్, డబ్బుల్ని ఎక్కువ వృధా చేయడాన్ని స్కాంటీ అని అంటాం. రిజిడ్ అని అంటే సంథింగ్ దట్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ లేదా దీన్ని మనము స్ట్రాంగ్ అని కూడా నేర్చుకున్నాం, ఇంతకుముందే వచ్చింది వర్డ్. టార్గెట్ డిషెస్, పాసిబిలిటీ ఉందా, లేదు. నువ్వు డిన్నర్ చేయడానికి డిషెస్ ఏమైనా టార్గెట్ చేస్తావా, లేదు కదా. ఇంకోటి ఏంటి, స్టంప్చువస్ అనే వర్డ్. స్టంప్చువస్ అని అంటే అర్థం ఏంటి అని అంటే దట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్ యాడ్జెక్టివ్. స్టంప్చువస్ అంటే వెరీ టేస్టీ అని అర్థం. స్టంప్చువస్ మీన్స్ వెరీ టేస్టీ, డెలిషియస్ అని కూడా అర్థం. ఇంకా ఇక్కడ ఒక వర్డ్ చూడండి, లుక్ ఎట్ దిస్ వర్డ్. ఏంటి ఆ వర్డ్, డెలిషియస్. డెలిషియస్ అంటే చాలా టేస్టీగా, చాలా తినదగిన దానిగా ఉన్నదాన్ని మనం స్టంప్చువస్ ఫుడ్ అని అంటే వెరీ టేస్టీ ఫుడ్. ఓకే, సో ఆన్సర్ షుడ్ బి యూజ్ విత్ ద ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, అనదర్ రీఅరేంజ్మెంట్ అడిగాడు. లుక్ ఎట్ దిస్, యాజ్ అ డిమాండ్ ఫర్ ద ఫుడ్ గ్రోస్. డిమాండ్ దేనికి గ్రో అవుతుంది, ఎందుకు గ్రో అవుతుంది, రీజన్ ఏంటి, మనకేం తెలియదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఆప్షన్ చూడండి, ఇక్కడ ఏ స్టార్ట్ అవుతుందా, లేదు కదా. సో ఏ కెనాట్ బి స్టార్ట్. తర్వాత బి దేంతో స్టార్ట్ చేశాడు, ఇట్ ఇంక్లూడ్స్ ఫార్మింగ్, సంథింగ్ ఇంక్లూడ్స్ ఫార్మింగ్, అది ఏంటో మనకు తెలియదు. సో బి కెనాట్ బి ద స్టార్టర్, సెకండ్ ఆప్షన్ తీసేయండి. తర్వాత సి అన్నాడు, విత్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ హ్యావ్ ఎన్హాన్స్డ్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ లేబర్ ఇంటెన్సివ్ ప్రాసెస్ అన్నాడు. ఇక్కడ మోడర్న్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ, అది ఒక పాయింట్. పాసిబిలిటీ అయితే ఉంది సి మనం ఎలిమినేట్ చేయకూడదు కానీ, బట్ ఎక్కడైనా సి ఆప్షన్ స్టార్ట్ అవుతుందో చూడండి, లేదు కదా. సి కెనాట్ బి ద స్టార్టర్. తర్వాత నెక్స్ట్ వన్, డి దగ్గర డీలో ఏమన్నాడు, అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్. మంచి ఇంట్రడక్షన్ కదా, మాట్లాడే దేని గురించి, అగ్రికల్చర్ గురించి. ఇక్కడ డీతో రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. తర్వాత ఈ దగ్గర నీళ్ళు ఏమన్నాడు, సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ సెల్ఫ్ కన్జర్వ్ రిసోర్సెస్ అన్నాడు. ఫస్ట్ మాట్లాడేది అగ్రికల్చర్ గురించి, ఇంకోటి సస్టైనబుల్ అంటే ఆర్గానిక్ అగ్రికల్చర్ అనుకుందాం. దెర్ ఈస్ అగ్రికల్చర్, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్స్. దాంట్లో ఒకటి సస్టైనబుల్ అగ్రికల్చర్ అయి ఉండొచ్చు, అంతేకాని ఈ బిగినర్ కాదు కదా. సో స్టాండర్డ్గా ఉన్న ఆప్షన్స్ ఏంటి మనకు, ఈ రెండు. సో మనము యూ కెన్ చెక్ డిబి అండ్ ఆల్సో డిఈ. బిని డితో పేరు చేయండి, ఈని కూడా డితో పేరు చేయండి, మీకు ఆన్సర్ వస్తుంది. ముందు డి చదవాల్సిందే. డి ఏమన్నాడు ఇక్కడ, అగ్రికల్చర్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ హ్యూమన్ సివిలైజేషన్, ప్రొవైడింగ్ ఫుడ్, రా మెటీరియల్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ టు మిలియన్స్ వరల్డ్ వైడ్. ప్రపంచంలో వాళ్ళందరికీ ఫుడ్ని అంతటిని కూడా చేరవేస్తూ ఉంటుంది అది.
సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అన్నాడు ఇక్కడ, ఓన్లీ అగ్రికల్చర్ ఫార్మింగ్ అని చెప్పట్లేదు, సస్టైనబుల్ ప్రాక్టీస్ ఎలా ఉంటుందని చెప్తుంది ఇక్కడ. తర్వాత దీనిలో ఏమన్నాడు, ఇట్ ఇంక్లూడ్స్ ఫార్మింగ్, అంటే అగ్రికల్చర్ ఇంక్లూడ్స్ ఫార్మింగ్, లైవ్ స్టాక్ రేరింగ్ అండ్ హార్టికల్చర్ సపోర్టింగ్ బోత్ రూరల్ అండ్ అర్బన్ ఎకానమీస్. చాలా జాగ్రత్తగా గమనించాల్సింది అంటే అగ్రికల్చర్ అంటే కేవలం వరి నాట్లు వేయడము, పత్తిని పెంచడము, మొక్కజొన్న పెంచడము అది కాదు. ఇది మాత్రమే కాకుండా లైవ్ స్టాక్ రేరింగ్, లైవ్ స్టాక్ అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇట్స్ లైక్ మీకు కోళ్ళ ఫారాలు ఉంటాయి, ఐడియా ఉంది కదా, పౌల్ట్రీని కూడా మనం లైవ్ స్టాక్ అని అంటాం. ఇంకోటంటే హార్టికల్చర్ ఈజ్ రిలేటెడ్ టు బ్రీడింగ్ ఆఫ్ దిస్ హనీని ప్రొడ్యూస్ చేయడానికి హార్టికల్చర్ అని కూడా అంటాం. అక్కడ ఆ కాంబినేషన్స్ అన్ని చేయడానికి కూడా అగ్రికల్చర్ అంటాం. సో అగ్రికల్చర్ ఇంక్లూడ్స్ ఆల్ దీస్ కాంబినేషన్స్. సో అగ్రికల్చర్ ఇంట్రడక్షన్ లాగా ఉంది కదా అది. సో పేరు ఏమవ్వాలి మనకు, ఆబ్వియస్లీ దట్ పేర్ షుడ్ బి యూజ్డ్ విత్ ద ఫస్ట్ వన్. బట్ కంటిన్యూషన్ సిఈఏ చెక్ చేసుకోవాల్సింది కదా. సో కంటిన్యూషన్ ఏమన్నాడు ఇక్కడ, సస్టైనబుల్ అగ్రికల్చర్. ఇలాంటి చేసే అగ్రికల్చర్ లో సస్టైనబుల్ అగ్రికల్చర్ ఒక పార్ట్. ప్రాక్టీసెస్ హెల్ప్ కన్జర్వ్ రిసోర్సెస్, ఇంప్రూవ్ సాయిల్ ఫర్టిలిటీ అండ్ ఇంక్రూవ్స్ ప్రొడక్టివిటీ. సీలో ఏమన్నాడు, విత్ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ హ్యావ్ ఎన్హాన్స్డ్ ఎఫిషియన్సీ అండ్ రెడ్యూస్ లేబర్ ఇంటెన్సివ్ ప్రాసెస్. ఎక్కువ మంది ప్రజలు అవసరం లేదు, నువ్వు మొత్తం మెషిన్స్ తోని చేసి పడేయచ్చు, అడ్వాన్స్డ్ మెషినరీతోని. కంటిన్యూషన్, యాజ్ డిమాండ్ ఫర్ ఫుడ్ గ్రోస్, ఫుడ్ గురించి డిమాండ్ ఎక్కువ అవుతుంది కాబట్టి అగ్రికల్చర్ రిమైన్స్ ఎసెన్షియల్ ఫర్ ఎన్షూరింగ్ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఎన్వైరన్మెంటల్ బ్యాలెన్స్. అగ్రికల్చర్ అనేది చాలా ఒక మేజర్ రిఫార్మ్ అవుతుంది, మేజర్ థింగ్ ఇన్ ద సొసైటీ అవుతుంది, చాలా రిఫార్మ్ జరుగుతూ ఉన్నాయి. రిఫార్మ్స్ అంటే చేంజెస్ అని అర్థం అక్కడ. ఓకేనా. సో ఆన్సర్ షుడ్ బి టేకెన్ విత్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ద మేనేజర్ గేవ్ ద న్యూ ఎంప్లాయ్ కోల్డ్ షోల్డర్. కోల్డ్ షోల్డర్ అంటే సింపుల్ చెప్పాలంటే నమ్మించి మోసం చేయడం. అరే వీడి హ్యాండ్ ఇచ్చిండనంట, ట్రిప్కి పోదాం అంటారు కొంతమంది, హ్యాండ్ ఇస్తారు. అలా హ్యాండ్ ఇవ్వడాన్ని వీ కాల్ ఇట్ యాజ్ గివ్ కోల్డ్ షోల్డర్. సో ద మేనేజర్ గేవ్ ద న్యూ ఎంప్లాయ్ కోల్డ్ షోల్డర్. ఇట్స్ అ నెగిటివ్ టర్మ్. లుక్ ఎట్ ద ఫస్ట్ వన్, వెల్కమ్ పాజిటివ్ నాట్ పాసిబుల్, ఇగ్నోర్ డెలిబరేట్లీ యూజ్ చేయొచ్చు, ఎంకరేజ్ అనేది మళ్ళీ పాజిటివ్ నో, ఆఫర్డ్ గైడెన్స్ నో అది కూడా పాజిటివ్. ఇది నెగిటివ్ టర్మ్ అని చెప్పాను నేను ఆల్రెడీ. ఆన్సర్ షుడ్ బి సెకండ్. నెక్స్ట్ 17. డాష్ ఎలిఫెంట్ ఇస్ ద లార్జెస్ట్ ల్యాండ్ యానిమల్. దా ఎలిఫెంట్ అంటే పర్టికులర్ అవ్వాలి, ఖచ్చితంగా ఎలిఫెంట్ అంటే ఒక కామన్ నౌన్ కదా. సో 100% ఏ అయితే యూజ్ చేయలేము, ఎందుకంటే ఎలిఫెంట్ ఈస్ స్టార్టింగ్ విత్ ఓ ఆల్సో. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, అండ్ ఎలిఫెంట్ ఈస్ ద లార్జెస్ట్ యానిమల్. నెక్స్ట్ 18. అనదర్ బ్లాంక్, వి విజిటెడ్ డాష్ ఐఫిల్ టవర్. ఇట్స్ అ పర్టికులర్ సింబల్. మీరు ఏదైనా పర్టికులర్ కన్స్ట్రక్షన్ కానీ బిల్డింగ్ కానీ ఒక సింబల్ కానీ యూజ్ చేసినప్పుడు యూ షుడ్ బి పర్టికులరిస్ట్, డెఫినెట్ సెన్స్ యూజ్ చేయాలి. సో దట్ షుడ్ బి యూజ్డ్ విత్ ద. ఓకేనా. ద ఐఫిల్ టవర్, ద స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఓకేనా, ద అమెరికన్ సింబల్, ద అమెరికన్ ఫ్లాగ్, ఇలాంటి కాంబినేషన్స్ యూజ్ చేస్తాం. పర్టికులర్ సెన్సెస్ కిందకి వస్తాయి అవన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. 19. లుక్ ఎట్ దిస్ సెంటెన్స్ అమ్మన్నాడు ఇక్కడ వీడు. ద ప్యాసేజ్ డిస్క్రైబ్స్ 3 different ways people react to crisis. ఒక క్రైసిస్ వచ్చింది అనుకోండి, అంటే ఒక ప్రాబ్లం వస్తే 3 different ways రియాక్ట్ అవుతారంట. వాట్ ఆర్ దే, ఏంటి అని అడిగాడు. సెంటెన్స్ చూడండి ఇక్కడ. ఫస్ట్ వన్, ఇన్ మూమెంట్స్ ఆఫ్ క్రైసిస్ జరిగినప్పుడు హ్యూమన్ ఇన్స్టింక్ట్స్ అంటే ఆటోమేటిక్గా, ఇన్స్టింక్ట్ అంటే బై బర్త్ వచ్చేవనుకో, ఆటోమేటిక్గా ఆఫ్ అండ్ టేక్ ఓవర్, రివీలింగ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్, స్ట్రెంగ్త్స్ని వీక్నెసెస్ రివీల్ చేస్తాం. దట్ మే నాట్ బి అపరెంట్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ప్రతిరోజు అవి కనిపించాం మనకు. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, సడన్గా మనకు కొంచెం స్ట్రెంత్ వస్తుంది, లేదా కొంతమంది వీక్నెస్ వస్తుంది, అది రివీల్ చేస్తారు. సమ్ ఇండివిజువల్స్ ఫ్రీజ్, కొంతమంది అట్లా స్ట్రక్ అయిపోతారు, అనేబుల్ టు రియాక్ట్, వైల్ అదర్స్ ప్యానిక్, కొంతమంది ప్యానిక్ అవుతుంది, భయం అవుతుంది వాళ్ళకి, అండ్ మేక్ ఇర్రేషనల్ డెసిషన్స్. హౌఎవర్ దెర్ ఆర్ దోస్ హూ డిస్పైట్ దెర్ న్యాచురల్ ఫియర్స్ ఫైండ్ అన్ ఇన్నర్ స్ట్రెంగ్త్ దట్ అలౌస్ దెమ్ టు యాక్ట్ డిసిసివ్లీ. ఇక్కడ ముగ్గురు రకాల మనుషుల గురించి చెప్పాడు. ఒకడంటే ఫ్రీజ్ అవుతాడు, ఇంకోటి ఏంటి అంటే ప్యానిక్ అవుతాడు, భయపడతాడు. ఒకటి ఫ్రీజ్ అయిపోతాడు, వాడికి ఏం చేయాలో తెలియదు, జస్ట్ సైలెంట్గా ఉంటాడు. ఇంకోటి ప్యానిక్ అవుతాడు, భయపడతాడు. ఇంకోటి ఏంటి అని అంటే వాడు న్యాచురల్ స్ట్రెంగ్త్ని, ఇన్నర్ స్ట్రెంగ్త్ని కలెక్ట్ చేసుకుంటాడు, ధైర్యంతో ముందుకు వెళ్ళిపోతుంటాడు. ఒకటి ఫ్రీజ్ అవుతాడు, ఒకటి ప్యానిక్ అవుతాడు, ఇంకోటి ముందుకు వెళ్ళిపోతాడు. ఆ సెంటెన్స్ అయితే ఎంత సింపుల్గా ఉందో చూడండి. 3 రకాల వ్యక్తుల గురించి నా వాడు చెప్పాడు ఆల్రెడీ, 3 different అని, 3 వచ్చేసాయి. ఫ్రీజింగ్ ఇన్ ఫియర్, ఇంకో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఫ్రీజింగ్ ఇన్ ఫియర్, ప్యానికింగ్, ఇంకోటి యాక్టింగ్ ఇర్రేషనల్లీ, వాడు ఇంకా ఏం ఆలోచించకుండా యాక్ట్ అవుతాడు, దాన్ని యాక్టింగ్ ఇర్రేషనల్లీ అంటాం. పాసిబిలిటీ ఉంది కదా. సెకండ్ ఆప్షన్ ఏమన్నాడు, ఫ్రీజింగ్ ఇన్ ఫియర్, రన్నింగ్ అవే, అది ఉందా, లేదు. ఇంకోటి ఏంటి, ప్యానికింగ్ ఉంది, మేకింగ్ ఇర్రేషనల్ డెసిషన్స్, ఓకే, షోయింగ్ కరేజ్. ఇర్రేషనల్ డిసిషన్ అన్న షోయింగ్ కరేజ్ అన్న మీనింగ్ ఈ సేమ్. థర్డ్ పర్సన్ మనకు యాడ్ అవ్వట్లేదు, ఓన్లీ 2 వచ్చినాయి. తర్వాత ఫ్రీజింగ్ ఇన్ ఫియర్, ప్యానికింగ్ ఓకే, ఫైండింగ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ టు యాక్ట్ డెసిసివ్లీ. ఫైండింగ్ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనేది పైన ఆల్రెడీ చూసాం మనము.
సో ఈ కాంబినేషన్ బెస్ట్ కాదు మనకు ఆల్రెడీ. సో ఆన్సర్ షుడ్ బి యూజ్డ్ విత్ ద ఫస్ట్ వన్. నెక్స్ట్ 21. ఇక్కడ ఏమన్నాడు, వై డూ పీపుల్ లుక్ బ్యాక్ ఎట్ మూమెంట్స్ ఆఫ్ క్రైసిస్ విత్ ప్రైడ్. ప్రైడ్ తోని ఎందుకు మనకు రివర్స్ వెళ్ళి చూస్తాం మనం. వై డూ పీపుల్ లుక్ బ్యాక్, రిటర్న్ చూస్తామంట, ఎట్ మూమెంట్స్ ఆఫ్ క్రైసిస్ విత్ ప్రైడ్. అలా ఏదైనా క్రైసిస్ జరిగినప్పుడు ప్రైడ్ చాలా గర్వంతో రిటర్న్ వెళ్ళి చూస్తామంట మనం. ఏం చూస్తాం, ఎందుకు చూస్తాం? లుక్ ఎట్ దిస్. ఫస్ట్ ఏమన్నాడు, బికాస్ దే సర్వైవ్ ద ఆర్డిల్. ఆ ప్రాబ్లమ్ని సర్వైవ్ అవుతారు కాబట్టి ధైర్యంగా చూస్తారంట. ఇంకోటి, బికాస్ దే లెర్న్డ్ వాల్యుబుల్ లెసన్స్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్. ఆ జరిగిన ప్రాబ్లం వల్ల వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది, అందుకంటే రిటర్న్ చూస్తారంట. బికాస్ దే రియలైజ్ అడ్వర్సిటీ మేడ్ దెమ్ స్ట్రాంగర్. ఆ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అయ్యారంట, అందుకని వెనక్కి తిరిగి చూస్తారంట. బికాస్ దే వర్ లక్కీ టు ఎస్కేప్ ద అన్హార్మ్డ్. ఎలాంటి ప్రాబ్లం రాలేదురా బాబు మీకు, బతికి బయటపడ్డాము అని చెప్పేసి ధైర్యంతో వెనక్కి తిరిగి చూస్తారంట. ఏది కరెక్ట్? ఓకేనా? సెంటెన్స్ చూడండి. సెంటెన్స్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏమన్నాడంటే, ఇక్కడ వరకు మనకు సెంటెన్స్ అయిపోయింది కదా. This phenomenon is often observed in emergency situations where people display extraordinary courage and resilience. The ability to remain calm and think clearly in such moments can mean the difference between survival and disaster. Looking back అన్నాడు చూడండి, ఇక్కడ ఇది ఈ పాయింట్ కనెక్ట్ అవ్వాలి. Looking back, many individuals recall such an experience with sense of pride, realizing that adversity has shaped them into stronger and more capable individuals. ఆ ప్రాబ్లం జరిగింది బాగానే ఉంది, ఆ ప్రాబ్లంలో మేము ఇంకా స్ట్రాంగ్ అయినాం, అలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసి బయటకు వచ్చినాం కాబట్టి మేము ఇంకా స్ట్రాంగ్ అని ఫీల్ అవుతారంట రిటర్న్ తిరిగి చూసుకుంటే. సో అలాంటి మీనింగ్ ఉన్నది ఎక్కడ చూడండి. ఇక్కడ సర్వైవ్ ద ఆర్డీల్ అన్నాడు, బికాస్ దే లెర్న్ వాల్యుబుల్ లెసన్స్ అంట. ఇంకోటి, బికాస్ దే రిలీజ్ అడ్వర్సిటీ మేడ్ దమ్ స్ట్రాంగర్. ఇంకో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, స్ట్రాంగర్ అనేది. ఆన్సర్ షుడ్ బి యూజ్డ్ విత్ ద థర్డ్ వన్. నెక్స్ట్ 21. సెంటెన్స్ చదివితే మీకు ఆన్సర్ రావాలా. లాస్ట్ వన్, వాట్ ఈస్ అన్ అప్రాపరియేట్ టైటిల్ అన్నాడు ఇక్కడ. ద స్ట్రెంగ్త్ ఇన్ క్రైసిస్. క్రైసిస్ టైంలో స్ట్రాంగ్గా ఉండేదాని గురించి మాట్లాడుతున్నాము. ఫియర్ అండ్ ప్యానిక్, ఓన్లీ ఫియర్ అండ్ ప్యానిక్ కాదు, లాస్ట్ వరకు చూస్తే వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా స్ట్రాంగ్ ఉన్న పీపుల్ గురించి మాట్లాడుకోవాలి. అంటే స్ట్రాంగ్ పీపుల్ ఎలా యాక్ట్ చేస్తారు క్రైసిస్ అనే టైంలో అనే పాయింటే ఉంది మొత్తం. ద విల్ టు సర్వైవ్, నో. ఇంకోటి ఏంటి, ద సైకాలజీ ఆఫ్ డేంజర్. అసలు సైకాలజీ గురించి అక్కడ మాట్లాడలేవాడు, లేదు. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే ద స్ట్రెంగ్త్ ఇన్ క్రైసిస్, క్రైసిస్ అయిన టైంలో స్ట్రాంగ్ ఉండే దాని గురించి. తర్వాత ద విల్ టు సర్వైవ్, విల్ టు సర్వైవ్ అంటే విల్లింగ్నెస్ టు సర్వైవ్ అనమాట, బ్రతకడానికి కోరిక ఉండడం, దాని గురించి మాట్లాడారా. స్ట్రెంగ్త్, ఎవరైతే క్రైసిస్ టైంలో కూడా రిమైన్ అవుతారో అలాగే స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళ గురించి మనం మాట్లాడతాం. సో ఆన్సర్ షుడ్ బి యూజ్డ్ విత్ ద ఫస్ట్ వన్. ఓకే, రైట్. That is it for this paper. See you in the next video.